అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యకలాపాలకు సంబంధించి విశాఖ కేంద్రంగా గత 3 రోజుల నుంచి అయితే ఉండటం మనం చూస్తూనే ఉన్నాము. ఈ నేపథ్యంలోనే రిషికొండ ప్యాలెస్‌ని అయితే ఆయన సందర్శించడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని విజువల్స్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతూ ఉన్నాయి. ఈరోజు దీని గురించి మనతో చర్చించడానికి ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారైతే కావచ్చు, చంద్రబాబు గారైతే కావచ్చు, రిషికొండ ప్యాలెస్‌ని చూడటానికి వెళ్తున్నాం అన్నా కూడా ఆపే పరిస్థితులు అయితే మనం గత ప్రభుత్వంలో చూసాము. అసలు నిజంగా ఎందుకు ఈ రిషికొండ ప్యాలెస్‌ని ఎటువంటి కార్యకలాపాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు గతంలో నిర్మించారండి? క్లియర్‌గా తన భార్యకి ఒక ప్యాలెస్ నిర్మించాలనుకున్నాడు. తను ఒక ప్యాలెస్‌లో ఉండాలనుకున్నాడు. ఎక్కడైనా ప్యాలెస్‌లే కదా! యలహంక కానివ్వండి, లేకపోతే ఎక్కడ తాడేపల్లి ప్యాలెస్ అంటాం మనం. ప్యాలెస్‌లే అంటాం. ముఖ్యమంత్రి నివాసం అంటాం ఎవరైనా. కానీ ఇక్కడికొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రపంచంలో ఎక్కడా లేని ఒక మాట వాడతారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్, తాడేపల్లి ప్యాలెస్, యలహంక ప్యాలెస్, అలాగే ఋషికొండ ప్యాలెస్. అంటే అంత లగ్జరీగా వందల గదుల్లో బలం పడుకునేది ఒక గదిలోనే. ఒక గదిలో వంట చేసుకుంటాం, ఒక హాల్లో ఉంటాం ఎవరైనా. ఎంత డబ్బున్నా వాడైనా ఏం చేయగలుగుతాడు అంతకంటేనే. మహా అయితే ఒక 3 బెడ్రూమో లేకపోతే డూప్లెక్సో ఉంటారు. కానీ ఇన్ని వందల 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 గదుల నిర్మాణం చేసుకుని దానికి ఒక బాత్రూమ్ కమోడ్కే 16 లక్షల రూపాయల కమోడ్కి అంటున్నారు దాంట్లో యలహంక ఇది మన ఋషికొండ ప్యాలెస్లో. అంటే 450 కోట్లు సుమారుగా దానికి ఖర్చు పెట్టారంటున్నారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల తన పాలనలో ఒక రెండు నిర్మాణాలు చేశాడు. ఒకటని అనుకుంటున్నారులే, ఇంకొక నిర్మాణం కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే అంబేద్కర్ విగ్రహం విజయవాడలో. దానికి కూడా భారీ స్థాయి 400 కోట్లు. విచిత్రం ఏంటంటే అదే విగ్రహాన్ని అదే ఎత్తులో తెలంగాణ ప్రభుత్వం కూడా నిర్మించింది. ఇక్కడ నిర్మించినప్పుడు ఇక్కడ 200 కోట్లు అయింది. అప్పటికే 200 కోట్లు అయ్యే పరిస్థితి లేదు. దానికి ఓ 100 కోట్లు నొక్కేశారు వీళ్ళు అన్నట్టుగా ఆ రోజున చాలామంది మాట్లాడుకున్నారు. సో ఇక్కడ మరి 200 కోట్లు 100 కోట్లు కూడా మించి అవ్వదన్న దగ్గరే ఇంత మరి వివాదాస్పదమైన సందర్భంలో మరి అక్కడ 400 కోట్లు అంటే మరి అక్కడ ఇంకెంత కొట్టేసినట్టు? ఇదే పద్ధతిలో మరి అక్కడ నిర్మాణం ఏదైతే ఉందో ఋషికొండ కూడా అలాగనే జరిగిందా? అంటే తన కోసం తను కట్టుకున్న ఇల్లులో కూడా డబ్బులు నొక్కేయబడ్డాయా అనుకోవాలి కదా. మరి ఇప్పుడు నిన్న నాసిరకంగా నిర్మాణం చూస్తూ ఉంటే అంటే పెచ్చురుడు కింద పడతలేనేటప్పటికల్లా ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఎంత డబ్బు వెనక పెట్టుకున్నారు మళ్ళీ దీంట్లో కూడా. ఇక మీరు అన్నట్టు రెండో క్వశ్చన్ ఏంటంటే ఎందుకోసం కట్టారు అనే దాంట్లో ముందే చెప్పాను. అది ఖచ్చితంగా 3 రాజధానులు అనేది మొదటి నుంచి వాళ్ళు అధికారులు రాగానే తీసుకున్న ఇది కాబట్టి స్టాండ్ కాబట్టి దానిలో భాగంగా వైజాగ్లో ఎటు తిరిగి 3వ రాజధాని కాబట్టి అది 3 రాజధానులు ఒకటి కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ప్లాన్లో భాగంగానే నిర్మాణం జరిగింది. అందులోకి డౌటే ఉంది. సో అందువల్ల అంటే ఇంకా ముందు రాబోయే రోజుల్లో 30 ఏళ్ల పాటు తనే ఉంటానని తనకు క్లియర్గా తను అనేసుకున్నాడు. ఇంకా ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తాను కలలు కన్నటువంటి ఆ కల్లో భాగంగానే ఆయన సీఎం అయ్యి ఉండి ఇప్పుడు అక్కడే తన నివాస స్థలం కనుక ఏర్పరచుకున్నట్లయితే ఇప్పుడైతే ఏవో ఒకటి చిన్నపాటి ప్రమాదాలు అయితే ఇటువంటి ఘటనలు చోటు చేసుకునే కదండి. అది కూడా అనుకుంటున్నారు కదా. నేను పవన్ కళ్యాణ్ గారు కూడా ఇక్కడ నిజంగా మరి అక్కడ కూర్చునే ప్లేస్ అది పైనుంచి పడి ఉంటే వాళ్ళే మరి అధికారులు తిరిగి వచ్చి వాళ్ళ భార్యాభర్త ఇక్కడ కూర్చుని ఉంటే మరి నెత్తి మీద పడేవి కదా. మరి ఈ పరిస్థితి గురించి కూడా ఆయన నిన్న ఏదో మీడియా ముందు మాట్లాడారు. ఏదైనా అక్కడ మొత్తానికి నిర్మాణం అయితే నాసిరకంగా ఉందని ఇప్పుడు మనం కొంత దీన్ని బట్టి వీడియోని బట్టి అర్థమైంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఈయన ఉద్దేశం ఏంటంటే మరో 30 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని తనకు తానే ప్రకటించేసుకున్నాడు. ఉంటానని కళ్ళగన్నాడు. అది నిజం అనుకున్నాడు ఆ కళను కూడా. కాబట్టి ఇవాళ అది అక్కడ కట్టి 30 ఏళ్ళ పాటు తానే ఉంటాను అనుకున్నాడు అందులో నివాసం. సో అలాగే ఇక్కడ మరి ఇంకోసారి అధికారంలోకి వస్తే ఇక్కడ కర్నూలులో కూడా కట్టుండేవాడేం మరి. సో ఈ విధంగా 3 రాజధానుల్లోనూ 3 ప్యాలెస్లు కట్టుకుని బట్టలు నొక్కుంటా కూర్చుని అందరికాడికల్లా దోచుకుంటా లక్షలాది కోట్లు ఈ విధంగా ఇంకా స్కాముల మీద స్కాములు చేసుకుంటూ ఉండేవాడు. అయితే అదంతా ఒక్కసారి కళ్ళలయ్యేటప్పటికల్లా కథ మారింది, కళ చెదిరింది. ఇక కన్నీరే మిగిలింది ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ సందర్భంగా ఇప్పుడు అందరూ చర్చించుకున్న నిన్న మొన్న కూడా చెప్పాం. ఇంకా ఆయన పోలవరం విషయంలో కూడా నిజంగా ఆయన వల్ల తప్పిదం జరిగింది. 72% పనులు పూర్తయిన తర్వాత వీళ్ళు అలా వదిలిపెట్టేశారు. దాంతో ఏమైందంటే సగంలో ఉన్న కాపర్ డ్యాము ఒక వర్షాలు కొట్టుకుపోయింది కూడా. సో అది కూడా మనకు తెలుసు. సో వీళ్ళ వల్ల ఈ రోజున ఖర్చు కూడా పెరిగిపోయింది దానికి.
అంటే మళ్ళీ తిరిగి కాపర్ డ్యామ్ నిర్మాణం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కొత్తగా, మళ్ళీ దాన్ని మరమ్మతులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రెండోసారి మళ్ళీ వాళ్ళు ముందే రాగానే రివర్స్ టెండరింగ్ అని చెప్పి 1000 కోట్లు దోచిపెట్టేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ పనులు అయితే జరగలేదు. ఇప్పుడు ఈ రిషికొండ ప్యాలెస్ అదేవిధంగా మనం చెప్పుకోవాల్సి వస్తే ఎక్కడైనా సరే వీళ్ళు ఏదైనా ఒకటి పరిపూర్ణంగా ఒక పని చేశారా అంటే ఎక్కడ లేదు. అమరావతి విషయంలో కానీ పోలవరం విషయంలో కానీ ఎక్కడ ఏది జరగలేదు. ఇప్పుడు మరి ఈ రిషికొండ ప్యాలెస్కు సంబంధించి కూడా గతంలో ఈ కట్టడాలు చేపడుతున్నప్పుడు కొంతమంది పర్యావరణ ప్రేమికులు అయితే కావచ్చు, ఎవరైతేనో వాళ్ళు కోర్టులను అయితే ఆశ్రయించి రూల్స్కి విరుద్ధంగా దీన్ని కడుతున్నారు అని చెప్పనైతే ఈ కోర్టులో అయితే కేసులు అయితే రన్ అవుతూ ఉన్నాయి. అంటే మరి ఎటువంటి విషయాలు వీళ్ళు అతిక్రమించి ఉండొచ్చండి? ఇది కేంద్ర అనుమతులు కావాలి, పర్యావరణ అనుమతులు కావాలి, చాలా కావాలి. ఇవన్నీ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటిని కూడా మరి కాలదన్ని మరి వాటిని ధిక్కరించి ఈ నిర్మాణం ఎలా జరిగింది అనేది ఇప్పుడు విచారణలో తేలాల్సి కూడా ఉంది. అయితే ఇప్పుడు దానివల్ల ఈ సంవత్సరం నుంచి కూడా దాన్ని ఏ విధంగా వినియోగించుకోవాలని దాని మీద ఒక ప్రణాళిక కూడా తీసుకోలేకపోయారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కూటమి ప్రభుత్వం ఇప్పటికే కేసులు ఎదుర్కొంటా ఉంది కాబట్టి సో అవి ఏ కొలికి రావాల్సి కూడా ఉంది. ఇక్కడ కూటమి నేతలు అయితేనేమో దాన్ని జగన్ తన స్వప్రయోజనాల కోసం దీన్ని కట్టుకున్నారని అంటుంటే, వైసీపీ నేతలు మాత్రం లేదు దీన్ని ప్రభుత్వ పరిపాలనకు సంబంధించే దీన్ని తీసుకుంటున్నామని చెప్తున్నారు. అందుకు నిదర్శనంగానే తాజాగా గవర్నమెంట్ జీవో కూడా ఇచ్చింది. అంటే ప్రభుత్వ కార్యకలాపాలకి దీన్ని ఉపయోగించుకోవాలని అయితే జీవో ఇచ్చిందని చెప్తున్నారు. దీన్ని మీరు ఎలా ఖండిస్తారు? ఒకప్పుడు రుషికొండకి హరిత రిసార్ట్స్ ఉండేవండి ఒకప్పుడు. దీన్ని బోడిగుండు చేసి నిర్మాణం చేయకముందు అది చాలా పర్యాటకానికి అప్పుడు బాగా ఉండేది. దగ్గర సంవత్సరం వచ్చేటప్పటికల్లా 7-8 కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు ఆ ఆదాయం వనరు పోయింది కదా, పైగా ఇప్పుడు ₹1 కోటి కరెంటు బిల్లు కట్టాకే సరిపోతుంది అంటున్నారు, ఇంకా పైన అంటున్నారు. సో ఆ విధంగా ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది. 450 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయింది ఒక విషయం. ఇప్పుడు అక్కడ వచ్చే ఆదాయం ఏదైతే ఉందో ప్రతి సంవత్సరం వచ్చేది అది పోయింది. కొత్తగా మళ్ళీ ప్రతి సంవత్సరం ₹1 కోటి పైనే మళ్ళీ కరెంటు బిల్లు కట్టాల్సి, ఇదంతా ప్రజాధనం దుర్వినియోగం అవటమే. అందుకని నిన్న ముఖ్యమంత్రి గారి దృష్టికి పవన్ కళ్యాణ్ గారి ఈ విషయాన్ని తీసుకెళ్ళినప్పుడు ఆయన వెంటనే స్పందించి జీవో జారీ చేయటం, దీన్ని ఖచ్చితంగా ఏదో ఒక ప్రభుత్వ కార్యకలాపాలకు ఉపయోగించుకునే విధంగా ఈ విధంగా నష్టం కలగకుండా దీన్ని మన లాభదాయకంగా ఏదేదైతే ఈ కట్టడం ఉందో దీన్ని మనం ఈ విధంగా దీన్ని మన ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవాలనే దాని మీద ఒక జీవో అయితే అంటే ఇక్కడ క్లియర్గా ఒప్పుకున్నట్టేనా సార్? అంటే దీన్ని ప్రభుత్వానికే ఉపయోగించుకోవాలి అంటే గత గవర్నమెంట్ కూడా దీన్ని ప్రభుత్వ కార్యకలాపాలకి కట్టింది, దీన్ని అలాగే ఉపయోగించుకోవాలని ఒప్పుకున్నట్లేనా? మరి గత ప్రభుత్వం ఖచ్చితంగా కార్యకలాపాల కోసం కట్టింది కాదు, అది ముఖ్యమంత్రి కార్యాలయంగా క్యాంప్ కార్యాలయంగా మార్చుకుందాం అనుకున్నారు. ఆ విధంగా ఒక గెస్ట్ హౌస్గా ఒక ప్యాలెస్గా వాళ్ళందరూ నివాసం ఉందాం అనుకున్నారు. అది మాత్రం ఖచ్చితంగా నిజం. అది అయితే తర్వాత వాళ్ళ అధికారం కోల్పోయే ముందు కానీ కోల్పోయిన తర్వాత కానీ వీళ్ళు మళ్ళీ మాట మార్చి ఇది ప్రభుత్వ కార్యకలాపాల కోసమో లేకపోతే గవర్నర్ వస్తే విడుదల కోసం అని ఏదో ఒకటి మాయమాటలు చెప్పి ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. కానీ ముందైతే వీళ్ళు దాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగానే అలాగే వాళ్ళ ప్యాలెస్గానే అనుకున్నారు. సరే ఇప్పుడు ఏదేమైనా ఇవాళ ఒక కొలిక్కొచ్చే దశ ఇది. ఎందుకంటే ఇప్పుడు అంత వెచ్చించి అంత ప్రజాధనాన్ని వెచ్చించి ఆ నిర్మాణం జరిగినప్పుడు ఇప్పుడు ప్రజావేదికను కూల్చినట్టు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, వచ్చి రాగానే ప్రజావేదికను కూల్చినట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే అది కూల్చరు. దాన్ని ప్రజలకు అనుకూలంగా ప్రభుత్వానికి అనుకూలంగా దాన్ని ఏ రకంగా దాన్ని మనం మలుచుకోవాలనేది మాత్రం ఆయన ప్లాన్ చేసుకుంటారు. అదే దానికి సంబంధించిన ఏవైనా అడ్డంకులు ఉంటే ఏదైనా అనుమతుల విషయంలో కానీ మరొకటి కానీ కేంద్రంతో కానీ సంప్రదించుకుని కానీ ఒక కొలికి తీసుకొచ్చి దాన్ని రాబోయే రోజుల్లో భవిష్యత్తులో డెఫినెట్గా ప్రభుత్వానికి అనుకూలంగానే దాన్ని ఆ ప్రాపర్టీని మార్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నమస్కారం.